హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు సరారా ప్యాంట్ని ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇదైతే కటింగ్ ముందే చేసేసానమాట. కటింగ్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్, బట్ మెజర్మెంట్స్తో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కటింగ్ వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే నేను మరో క్లాత్తో నేను కటింగ్ చేసేసి మీకు వీడియో అయితే పెడతానమాట. సో ఇప్పుడు ఈ నడుము కోసం 2 ఇంచెస్ అనేది, అంటే పట్టీ కోసము, ఎలాస్టిక్ పెట్టుకునే పట్టీ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో లెంత్ అయితే 38 ఇంచెస్, నడుము చుట్టుకొలత 36 ఇంచెస్ అనమాట. నడుము చుట్టుకొలతలో 4వ భాగం 9 ఇంచులు కదా, దానికి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో 11 ఇంచెస్ సరిపోతుంది. అలాగే మనకి చూసారు కదా, కిస్తా పాయింట్ అనేది 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ వాళ్ళకి. ఇక లెంత్ అనేది 18 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో 18.5 అంటే ½ ఇంచ్ అనేది జాయింట్ కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక కిస్తా నుంచి లూజ్ అనేది ఎంత వస్తుంది అంటే, మనం అక్కడ 2 ఇంచెస్ అనేది షేప్ కోసం తీసాం కదా, సో 13 ఇంచెస్కి వస్తుంది అనమాట. సో ఇక 2 ఇంచెస్ షేప్ అనేది తీసుకున్నాను. సో అలా 13 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ 11 ఇంచెస్ మార్క్ చేసుకొని మనకు షేప్ అనేది అయితే తీసుకోవాలి. సో ఇక కింద అంటే మన మోకాల దగ్గరికి వచ్చేసరికి అక్కడి నుంచి మనకు ఫ్రిల్స్ వస్తాయి కదా, సో అది ఎంత తీసుకున్నాను అంటే, మనం పైన 11 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అంటే 1 ఇంచు ఆర్ 1.5 ఇంచ్ కూడా తగ్గించుకున్న ప్రాబ్లం అయితే లేదు. సో నేనైతే 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో మార్క్ చేసుకొని ఇలా ప్యాంట్ షేప్ అనేది డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకున్నాను. ఇక అక్కడి నుంచి మోకాల నుంచి మనకి లూజ్ గేర్ అనేది కావాలి. సో ఆ గేర్ మనకి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ గేర్ అయితే పెట్టేసుకోవచ్చు. బట్ లెంత్ అనేది అయితే నేను 20 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో కింద ఫోల్డింగ్కి వాటికి ఎక్స్ట్రాగా నేను ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నాను. సో ఇలా మొత్తం టోటల్ 38 ఇంచెస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో లూజ్ చూసుకున్నట్లయితే చూసారా, 5 ఇంచెస్కి మ్యాక్సిమం తగ్గకుండా ఉండేటట్టు చూసుకుంటే మనకి లుక్ అనేది, సరారా ప్యాంట్ లుక్ అనేది బాగా వస్తుంది అనమాట. సో కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూసేద్దాం. సో స్టిచ్చింగ్ చూసారు కదా, ఈ విధంగా నార్మల్ ప్యాంట్కి ఎలా అయితే మనం జాయిన్ చేసుకుంటామో, సో అదే విధంగా కిస్తా అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో నేను డబుల్ స్టిచ్ అయితే వేస్తాను ఇప్పుడు కూడా. సో 2 సైడ్స్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వెయిట్ చేస్తున్నాను. అంటే మీకు అర్థం అవడం కోసం ఏ కాలుగా కాలి ఇలా వస్తుందన్నమాట. సో సెంటర్ నుంచి. సో ఇప్పుడు మనం గేర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఈ గేర్ స్టిచ్ చేసేటప్పుడు చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసి రైట్ సైడ్ పెట్టుకొని, అంటే ఏ కాలుకి ఆ కాలు రైట్ సైడ్ పెట్టుకొని, దానిపైన ఈ విధంగా క్లాత్ని ఆపోజిట్ సైడ్లో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని, ఫ్రిల్స్ అనేవి చిన్నపిల్లల ఫ్రాక్కి జనరల్గా పెడతాం కదా, దగ్గరగా ఫ్రిల్స్, చిన్న ఫ్రిల్స్, సో అలానే పెట్టుకోవాలి. సో చూసారు కదా, లుక్ అయితే చాలా బాగా వస్తుంది. సో గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా మనం ఫ్రిల్స్ అయితే చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం సెంటర్ జాయిన్ చేసేటప్పుడు, సో చూసారు కదా, ఇలా కిస్తా దగ్గర జాయింట్ అనేది పట్టుకొని 2 సైడ్స్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మోకాల దగ్గర అనేది, అంటే ఫ్రిల్స్ దగ్గర కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ తక్కువ ఎక్కువ వచ్చి ఉంటే మనం జాయింట్ చేసిన దగ్గర సరి చేసుకొని కరెక్ట్గా ఆ 2 జాయింట్లు అనేది మనం చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండ్ అనేది ఎలా ఈక్వల్గా వచ్చేటట్టు, ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది ఈక్వల్గా వచ్చేటట్టు ఎలా అయితే చెక్ చేసుకుంటామో, అదేవిధంగా ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని మనం ఈ జాయింట్ అనేది చేసేసుకోవాలి, సెంటర్ జాయింట్ అనేది. సో అలా వస్తేనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కిందన ఇంకా మోకాల దగ్గర ఇలా 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక మన మెయిన్ పార్ట్ ఏంటంటే ఎలాస్టిక్ యాడ్ చేయడం. సో ఈ ఎలాస్టిక్ యాడ్ చేయడం అనేది నేను ఆల్రెడీ
ఒక వీడియోలో అయితే చెప్పాను, అది అంబ్రెల్లా ప్లాజో ప్యాంట్ని ఎలా స్టిచ్ చేయాలో అనే వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ వీడియోలో కూడా మరొకసారి అయితే క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సో నడుము చుట్టుకొలత ఎంత తీసుకున్నామో దానికి 2 ఇంచెస్ అనేది తక్కువ చేసి మన ఎలాస్టిక్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా ఎలాస్టిక్ అనేది తీసుకున్న తర్వాత నేనైతే చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఒక సైడ్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒక సైడ్కి ఇలా నొక్కి పెట్టి మరొక స్టిచ్ అనేది పై వైపున వేసుకోవాలి. సో ఇలా ఎలాస్టిక్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సెంటర్ జాయింట్ దగ్గర అంటే కిస్తా జాయింట్ చేసాం కదా, ఆ సెంటర్ అనేది ఉంటుంది కదా. సో ఆ జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఆ జాయింట్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఎలాస్టిక్ మీద స్టిచ్ పడేలా చూసుకోవాలి. ఆ తరువాత నుంచి కూడా మన ఎలాస్టిక్ మీద స్టిచ్ వేయకూడదు. చూసారు కదా, ఇలా పక్కన జస్ట్ ఎలాస్టిక్ తప్పించి ఓన్లీ క్లాత్ మీదే స్టిచ్ పడేటట్టుగా వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్నట్లయితే మనకి ఎలాస్టిక్ని 10 సార్లు లాగి మనం స్టిచ్ చేయని అవసరం లేదు. సో సర్దుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసినట్లయితే మనకి ఈ ఎలాస్టిక్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. నేను ఆ వీడియోలో ఇంకా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో కానీ అర్థం కాకపోయినట్లయితే ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇలా తప్పించి ఎలాస్టిక్ని తప్పించి ఓన్లీ క్లాత్ మీద మాత్రమే ఎడ్జ్లో స్టిచ్ చేయాలి, అది కూడా. సో ఇలా ఎడ్జ్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఎలాస్టిక్ పెట్టినప్పుడు మాత్రం మనం ఎలాస్టిక్ మీద స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం లాగుతూ వస్తున్నప్పుడు ఆ ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా మనకి సర్దుకుంటుందన్నమాట. సో చూసారు కదా, ఇలా లాగి ఈక్వల్గా క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యేలాగా లాగి చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి సెంటర్లో. సో ఆ సెంటర్లో స్టిచ్ వేసేటప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా మనకు సెంటర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గరే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా స్టార్ట్ చేసుకుంటూ మన క్లాత్ని ఎంత వీలైతే అంతగా లాగి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా రెడీమేడ్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో రెడీమేడ్ ప్యాంట్కి అయితే ఎలా ఎలాస్టిక్ అనేది నీట్గా ఉంటుందో సో అదేవిధంగా ఎక్కడా కూడా మనకి థిక్నెస్గా రావడం అలా ఏముండదు, ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అంతే, మన సరారా ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా ఈజీగా ఈ సరారా ప్యాంట్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇన్ కేస్ మీకు కటింగ్ వీడియో అనేది కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో అనేది ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.